రోమ్లో క్రిస్టియన్ మతం రావడానికి ముందు పేగన్ అనే మతం ఉండేది. ఆ పేగన్స్కి ముఖ్యమైన పండుగల్లో ఒకటే లూపర్కేలియా. ఆ పండగ వాళ్ళు ఫానస్ అనే దేవుడి కోసం జరిపేవారు. పేగన్స్కి ఫానస్ సంతాన ఉత్పత్తి దేవుడు. ఆ పండుగ కరెక్ట్గా ఫిబ్రవరి మధ్యలో జరిపేవారు. ఈ పండుగ రోజున ఆ ఊరి మధ్యలో ఒక మేకని బలిచ్చి దాని చర్మం ఒలిచి ఆ చర్మాన్ని సన్నని తాలుగా కట్ చేసి వాటిని ఆ మేక రక్తంలో ముంచి ఆ చర్మం తాలతో ఆ ఊరిలో కనిపించిన ప్రతి అమ్మాయి వీపైనా కొట్టేవారు. అలా అని ఆ దెబ్బల నుండి తప్పించుకోవడానికి ఆ అమ్మాయిలు దాక్కునేవారు కాదు. నన్ను కొట్టు అని అడిగి మరీ కొట్టించుకునేవారు. దానికి కారణం ఆ చర్మం తాలతో కొట్టించుకుంటే వారికి సంతానోత్పత్తి శక్తి బాగా పెరుగుతుందని, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని, పిల్లలు పుట్టేటప్పుడు కలిగే నొప్పి తక్కువగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. అదే రోజు ఊరిలో వయసులో ఉన్న అందరు అమ్మాయిల పేర్లని చిన్న చిన్న చీట్లు రాసి ఒక కుండలో వేసి అబ్బాయిలు ఒక్కొక్కరు వచ్చి ఆ కుండలో నుండి చీట్లు తీస్తారు. ఈ లాటరీ పద్ధతి ద్వారా అబ్బాయిలు తీసిన చీటీలో ఉన్న పేరు ఏ అమ్మాయిదైతే ఆ అమ్మాయి ఇక్కడ నుండి ఆ అబ్బాయికి భారీగా ఉండాలి. అలా ఈ పండగ చాలా ఘనంగా జరుపుకునేవారు. తర్వాత రోమ్లో క్రిస్టియానిటీ వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. చాలామంది క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిపోతున్నారు. అలాగే చాలామంది క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా కూడా ఉండేవారు. ఆ కాలంలో కొంతమంది క్రిస్టియన్ మత పెద్దలు ఎలాగో కొంతమంది పేగన్స్ వాళ్ళు మతం మారడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళ పండుగలు వాళ్ళు జరుపుకుంటున్నారు. అదే మనం వాళ్ళ పండుగలని క్రిస్టియన్ పండుగలుగా మనం మార్చేస్తే కాలంతో పాటు ప్యాగన్స్ పండుగలని జనాలు మర్చిపోతారు అని భావించి ప్యాగన్స్ పండుగలన్నింటినీ క్రిస్టియన్ పండుగలుగా మార్చడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే 4వ శతాబ్దంలో పోప్ గెలేషియస్ ఫిబ్రవరి 14న జరిగే లూపర్కేలియా అనే పండుగ రోజున ఇకపైన మనం సెయింట్ వ్యాలంటైన్స్ డే పండుగ జరుపుకుందామని 4వ శతాబ్దంలో నిర్ణయించారు. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే ఈ సెయింట్ వ్యాలంటైన్ ఎవరు? జైల్లో తల నరికి చంపబడ్డ ఈ వ్యక్తి పేరు మీద ఈ పండగ ఎందుకు వచ్చింది? ఇది ఎలా ప్రపంచమంతా వ్యాపించింది? ఈ వ్యాలంటైన్స్ డే రోజు మనం ఏం చేయాలి? వంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఈరోజు వీడియోలో మీకు దొరుకుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. హాయ్ ఎవరీవన్, దిస్ ఈస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. 226వ సంవత్సరంలో ఇటలీలో టైరిన్ అనే ఊరిలో వ్యాలంటైన్ అనే వ్యక్తి పుట్టాడు. ఆయన చిన్న వయసులోనే ఒక చర్చ్కి బిషప్గా అయ్యాడు. ఆ కాలంలో అతను ఉన్న ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు 2వ క్లాడియస్. ఆయన అతి క్రూరుడు. అతని సైన్యం చాలా బలమైంది. మ్యాక్సిమం అన్ని యుద్ధాలు అతను గెలిచేవాడు. దానికి కారణం అధికంగా అతనికి సైనిక బలగం ఉండడం. కానీ కాలక్రమేణా ఆయన సైన్యంలో ప్రజలు జాయిన్ అవడం తగ్గించారు. ఎందుకంటే ఒకసారి అతని సైన్యంలో జాయిన్ అయితే మళ్ళీ ఇంటికి తిరిగి రావడానికి సంవత్సరం కాలం పట్టేది. పైగా బ్రతికి వస్తామనే గ్యారంటీ కూడా ఉండేది కాదు. అందుకని ప్రజలు సైన్యంలో చేరడం మానేశారు. అప్పుడు ఆ రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఎలా ఆలోచించడానికి కారణం వాళ్ళ కుటుంబాలు, ప్రేమ, పెళ్ళి అని అనుకొని వీరికి రాజ్యం పైన భక్తి కన్నా కుటుంబాలపైన ప్రేమ ఎక్కువైంది. ఈ పరిస్థితి పోవాలంటే ఒకటే దారి అని అనుకొని ఒక శాసనం చేశాడు. అదేంటంటే ఈ రోజు నుండి మన రాజ్యంలో పెళ్లిళ్ళు జరగకూడదు. ఇకపైన పెళ్లి చేసుకుంటే అది చట్టవిరుద్ధం, వారికి కఠిన శిక్ష తప్పదు అని ఆజ్ఞ వేశాడు. అయితే ఆ కాలంలో ఇప్పట్లా మనంతటా మనమే పెళ్లి చేసుకోవడం కుదరదు. ఖచ్చితంగా ఒక పాస్టర్ ఉండాలి. అలాగే పెళ్లి కాకుండా కలిసి ఉండడం కూడా కుదరదు. అప్పుడు ప్రేమికులంతా విలువలాడిపోయారు. అప్పుడే మన సెయింట్ వ్యాలంటైన్ రాజు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఆయన రహస్యంగా ప్రేమికులకి వివాహం చేయడం మొదలుపెట్టాడు. రహస్యం ఎక్కువ కాలం దాగదు కదా. రాజుకి వ్యాలంటైన్ కోసం తెలిసిపోయింది. వెంటనే అతన్ని బంధించి జైల్లో పెట్టి ఫిబ్రవరి 14న అతని తలని నరకాల్సిందిగా ఆదేశించాడు. వ్యాలంటైన్ని జైల్లో పెట్టారు. ఇక నా జీవితం అంతమైపోయింది అని కూర్చొని బాధపడుతున్న అతని ముందు కొన్ని ఎర్రని గులాబీలు పైనుండి పడ్డాయి. ఆయన ఉంచిన జైలు గది పైన ఉన్న చిన్న కిటికీ నుండి అవి పడ్డాయి. ఈయన వల్ల పెళ్లి చేసుకున్న ప్రేమికులు కృతజ్ఞతతో వీటిని బయట నుండి లోపలికి విసురుతున్నారు. దీనికి ఆయన చాలా సంతోషపడ్డాడు. అప్పుడు వ్యాలంటైన్ ఉన్న జైల్లో ప్రధాని అధికారి ఆస్టీరియస్. అతన్ని కలవడానికి అప్పుడప్పుడు జైలుకి తన కూతురు జూలియా వచ్చేది. అప్పుడే జూలియా వ్యాలంటైన్తో మాట్లాడడం మొదలుపెట్టింది. కాలంతో పాటు వీరిద్దరి మధ్య బంధం పెరిగి అది ప్రేమగా మారింది. ఇక చివరిగా ఫిబ్రవరి 14th వచ్చింది. ఆ రోజే అతని తలని నరకడానికి ఇచ్చిన తేదీ.
అయితే ఆ రోజు జూలియా జైలుకి రాలేదు. వెంటనే అక్కడ సైనికుడి దగ్గర ఒక పెన్ అండ్ పేపర్ అడిగి ఒక లెటర్ రాయడం మొదలుపెట్టి ఆ లెటర్ కింద ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసి జూలియాకి ఇవ్వమని ఆ లెటర్ని ఇచ్చాడు. ఆ రోజే అతని తలని నరికేశారు. ఇది సెయింట్ వ్యాలంటైన్ యొక్క కథ. ఆయన ధైర్యంగా చేసిన పనిని గుర్తించి పోప్ గెలాషియస్ ఈయన మరణించిన రోజుకి సెయింట్ వ్యాలంటైన్స్ డేగా ప్రకటించారు. అయితే సెయింట్ వ్యాలంటైన్స్ డేకి ప్రేమకి అప్పటికి ఎటువంటి సంబంధం లేదు. ఆ తరువాత 1000 సంవత్సరాల వరకు అది జస్ట్ ఒక రోజు మాత్రమే. మన ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు మొదట పుస్తకాల వలన, ఆ తర్వాత నోవెల్స్ వలన, ప్రస్తుతం సినిమాల వలన వస్తున్నాయి. అలా 13వ శతాబ్దంలో చాసర్ అనే రచయిత ఒక కవిత్వంలో ఆ వ్యాలంటైన్స్ డే రోజున ప్రతి పక్షి తన తోడుని కలుస్తుంది అని రాశాడు. అది చదివి తర్వాత చాలామంది రచయితలు ఈ వ్యాలంటైన్స్ డేని రొమాంటిక్ లవ్తో ముడివేస్తూ కవిత్వాలు రాయడం మొదలుపెట్టారు. అలా 15వ శతాబ్దంలో వ్యాలంటైన్స్ డే నాడు గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం మొదలైంది. 17వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఆ రోజున గిఫ్ట్స్ ఇచ్చుకోవడం ఒక ఆచారంగా మొదలుపెట్టారు. 18వ శతాబ్దంలో అది యుఎస్కి చేరింది, అమెరికాకు వచ్చింది. ఏదైనా ప్రపంచం మొత్తం పాకాల్సిందే కదా. అలా ఇప్పుడు ప్రపంచం అంతటా ఈ వ్యాలంటైన్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నారు. ఒక్క వ్యాలంటైన్స్ డే నాడు దాదాపు 60 లక్షల ప్రపోజల్స్ జరుగుతాయి. వాటిలో 20 లక్షల ప్రపోజల్స్ సక్సెస్ అవుతాయి కూడా. అమెరికాలో ప్రతి ప్రేమికుడు ఈ వ్యాలంటైన్స్ డే రోజున 10,000 రూపాయల వరకు ఖర్చు పెడతాడు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ అంటే కేవలం రొమాన్స్ ఒకటే కాదు, దానికి కొన్ని నియమాలు, కొన్ని హద్దులు, ఎన్నో బాధ్యతలు ఉండాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.